ఎందుకు భగవంతుడు మనల్ని అనుగ్రహించడు మీరందరూ చెప్తున్నారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఏ వ్యక్తి అయినా సరే పాజిటివ్గా ఉండాలి. నోట్లోంచి మాట వచ్చింది అంటే మాట ఒక మంత్రంలో ఉండాలి. ఆ మాట ఎలా ఉండాలి అని అంటే చక్కగా ఏదైనా పడిపోతావురా అనే బదులు పడిపోవరా నీకేం పర్వాలేదు నువ్వు వెళ్ళు అనేటట్టు ఉండాలి. ఇలాగ మంచిగా మనం మాట్లాడుతూ ఒక వ్యక్తి అంటే ఇదేంటి దాన్ని ఏమంటారు, మనసు డౌన్ అయిపోయింది అనుకోండి కష్టాల నుంచి, వాళ్ళకి ఊతమిచ్చి మాట ద్వారా మనం డబ్బు సాయం చేయకపోయినా మాట ద్వారానైనా సరే అదేంటి పైకి తీసుకురావాలి. అప్పుడు ఆ అబ్బాయి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ దాటి మంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం మనం చెయ్యాలి. ఇంకొకటి మీకు అనుకోవచ్చు ఏంటి అంటే ఇవన్నీ కొనుక్కోవాలా అమ్మని. ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ కొనుక్కోమని నేను అంటలేదు. మీకు ఇందులో